ప్రవీణ్ కుమార్. మా పెదకూరపాటు నియోజకవర్గంలో ప్రధానంగా వాగుల సమస్య ఎక్కువగా ఉంది అధ్యక్ష. ఎందుకంటే మా నియోజకవర్గం నదీ పరివాహక ప్రాంతంలో ఉండటం వల్ల ఎగువ నుండి వాటర్ మొత్తం వరద నీరు మా ప్రాంతానికి చేరుతుంది వాగుల ద్వారా. కానీ గత ప్రభుత్వంలో వాగులు పూడికితీత కానీ నిర్లక్ష్యం చేయటం వల్ల మొత్తం పొంగిపోయి వాగులు రోడ్ల మీదకి రావటం, తర్వాత పొలాల్లోకి రావటం, తర్వాత గ్రామాల్లోకి రావటం జరుగుతుంది. మొన్న వర్షాకాలంలో అయితే రోడ్ల మీదకి విపరీతంగా వాటర్ వచ్చేసి రోడ్లు పాడయ్యి ప్రస్తుతం యాక్సిడెంట్లు జరిగి ప్రాణాలు పోతున్న పరిస్థితులు. అట్లానే గ్రామాల్లోకి వరద నీరు చేరటం వల్ల మురుగునీరు వరద వర్షం వల్ల ఆరోగ్య సమస్యలు కూడా ఎక్కువగా వస్తున్నాయి అధ్యక్ష. అందువల్ల వాగుళ్ళు పూడికితీత గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు శ్రమదానం అని చెప్పి చెరువులు పూడికితీత వాగులు పూడికితీత అట్లా చేసేవాళ్ళు. అట్లా మళ్ళీ మనం ఏదైనా ఒక శ్రమదానం టైప్ కానీ ఏదైనా ప్రవేశపెట్టి అట్లానే ఏదైనా స్పెషల్ ఫండ్స్ కానీ ఏదైనా రిలీజ్ చేస్తే వాగులు పూడికితీత చెరువులు పూడికితీత తీయటానికి బాగుంటుందని మా ఉద్దేశం. అది పరిశీలించాలని మీ ద్వారా సభకి విన్నవించుకుంటున్నాను. అట్లానే ఇంకో సమస్య ఇప్పుడే బోడే ప్రసాద్ గారు చెప్పాడు, శ్రీరామ్ తాతయ్య గారు చెప్పారు. ఆ సమస్య మీద కూడా నేను మాట్లాడదాం అనుకున్నా. మా నియోజకవర్గంలో మార్కెట్ యార్డు 10 కోట్ల నిధులు చూపిస్తున్నాయి. ఆ నిధులను పెట్టి మేము డొంక రోడ్లు బాగు చేసుకుందాం అనుకుంటే ₹1 కూడా ఫండ్స్ లేని పరిస్థితి. మరి అది రిలీజ్ చేయడానికి అగ్రికల్చర్ మినిస్టర్ గారిని కూడా అర్జీ ఇస్తాము. అది రిలీజ్ చేయడానికి త్వరితగతిన ఏర్పాట్లు చేయాలని కోరుతున్నాం అధ్యక్ష. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మినిస్టర్ గారు, అగ్రికల్చర్ మినిస్టర్ గారు, మార్కెటింగ్ సెస్ డబ్బులు నెక్స్ట్ డిస్కషన్ ఉంది అధ్యక్ష. కదా అంటే ఆయన చెప్పారు కాబట్టి ఒకసారి చెప్తున్నా. మార్కెటింగ్ సెస్ డబ్బులు మీ దగ్గరే ఉంచుకుని ఇదివరకు రోడ్లు రిపేర్ చేసేవారు ఇవ్వట్లా అధ్యక్ష. నేను చెప్తాను గత మార్కెట్ సెస్ ఏం చేశారో మీకు ఒకసారి వివరంగా అన్ని చెప్తాను.